దేవుని స్తోత్రాలు. ప్రభువులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు. మనం చదువుకున్న దావీదు కీర్తనలో మొదటి వచనాలను మనం చదివినప్పుడు దేవుడు వారిని ఎడబాసినట్లు, లేకపోతే అందుకనే వారి కష్టాలు కన్నీరు ఎక్కువైపోయినట్లు దావీదు భక్తుడు కొన్ని మాటలు పలికినట్లు నేను అర్థం చేస్తున్నాను. అనంతరం ముగింపులోకి వచ్చేసరికి ప్రభువులారా, దేవుడు దావీదు భక్తుడు అన్నాడు కదా, 11-12 వచ్చాడు, మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించటానికి మాకు సహాయం దయచే స్వామి అని చెప్పి అడుగుతూ, దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తాము అని చెప్పాడు. ప్రభువులారా, అవును, దేవుడు మనకు తోడుగా ఉంటేనే గొప్ప కార్యం చేయగలిగేది. దేవుడు మనకు తోడుగా ఉంటేనే గొప్ప కార్యాలు జరిగించేది. గడిచిన రాత్రి 10:30 గంటల తర్వాత మోకరిల్లి ప్రార్థన చేసుకుంటానికి గంతకోడు చెప్పడం లేదండి. ప్రభువులారా, ప్రార్థనలో నడిపింపును దేవుడు దయచేశాడు. ఒక బిడ్డ కొరకు ప్రార్థన 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 సాగిపోవటానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఆటంకం ఏమిటో, లేకుంటే అవరోధం ఏమిటో దేవుడు బయలుపరిచాడు. మరలా ఉదయకాలం నుంచి ఆ అవరోధాన్ని విడుదల ఇప్పించాలయ్యా మీరే అని చెప్పి ప్రభువుని అడుక్కున్నాం. దేవుని స్తోత్రాలు. దేవుని ప్రియులారా, మన దేవుడు మనతో ఉండినప్పుడు శూర కార్యములు మనము జరిగించగలిగినటువంటి దేవుని సైనికులు మనం అనుకోద్దండి. దేవుడు మనతో ఉండినప్పుడు శూర కార్యములు చేయగలిగినటువంటి దేవుని సైనికులు. మనతో చేయించేది ఎవరంటే మన దేవుడే, మన ప్రభువే. దేవుని స్తోత్రాలు. అందుకు దేవుని యొక్క జవగ్రంథంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదువుకోవడానికి దేవుడు దయ చూపించారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము ప్రభువులారా, ఈ అధ్యాయం అంతా కూడా చదివినప్పుడు చాలా శ్రేష్టమైన వాక్యాలను నేను గమనించాను. అయితే మిక్కుతంగా లేకపోతే శ్రేష్టంగా ప్రభువులారా, దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలను నా హృదయంలో తాకినాయి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, పరమ తండ్రి యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడట. అంటే అంతకుముందు ప్రారంభించలేదా? అంతకుముందు దర్శించలేదా? అంతకుముందు ఎదురుపడలేదా? అంతకుముందు యెహోషువ గొప్ప కార్యాలు చూడలేదా? మోషే నాయకత్వంలో చూచాడు ప్రభువులారా. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడు. అవును, ఈ దినములలో ఈ వాక్యాలు అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు అంటే 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలు చదువుకుంటూ నాయన, అవును, మోషే భక్తులతో మాట్లాడిన నిజమే, మా పితరులతో మాట్లాడిన మాట నిజమే ప్రభు, నిజమేనయ్యా. కానీ ఇప్పుడు నీవు మాతో మాట్లాడటం ప్రారంభించిందయ్యా అని మనసులో అనుకున్నాను నేను మనవి చేసుకున్నాను. అవును, నీవు కూడా అడుగు అయ్యా, ఈ దినములలో నాతో మాట్లాడటం ప్రారంభించు, ఈ దినములలో నన్ను దర్శించడం ప్రారంభించు, ఈ దినములలో నీ కృపను వెతుకుంటూ నాకు నేర్పించు, ఈ దినములలో నా జీవన యాత్రకు తోడుగా ఉండటానికి నువ్వు నాతో పాటు ఉండు. ప్రభునందు ప్రియులారా, కుడి ప్రక్కన ఆలోచనకర్తగా ఉంటాడని చెప్పి, పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడని చెప్పి, ఆయన తన ఉపదేశం అనుగ్రహించేటువంటి వాడని చెప్పి దేవుని వాక్యాలు మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఆయన మనతో మాట్లాడటం మీరు ఉంది. ప్రభునందు ప్రియులారా, మీరు ఉంది. దేవుని స్తోత్రాలు. మాట్లాడేటప్పుడే శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. గ్యారా చివరత్నం గారని మా మాస్టర్, ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉండేవారు. ఇప్పుడు సజీవులు ఉన్నారు. మంచి రిటైర్ అయిన తర్వాత నోబెల్ స్కూల్లో పరిచయం చేస్తున్నారు. ఆయన ఇంగ్లీష్ మాస్టర్, చాలా బాగా చెప్పేవారు. ప్రభునందు ప్రియులారా, అయితే ఇంగ్లీష్ లెసన్ చెప్తుంటే అప్రయత్నంగానేమో ఏమంటాం, ఏదో వాడుక మాట ఉంది, పరధ్యానంగా ఉన్నాయేమో. నేను మాస్టర్ చెప్పే పాట మీద లక్ష్యం చేయకోకుండా ఎటు చూశాను నాకు గుర్తులేదు ప్రభువులారా. అరే కృపారావు రమ్మంటే మాస్టర్ దగ్గరికి మర్యాదగా చాలా బహుగణయంగా చేతులు కొట్టి నేను నిలబడితే మా విద్యార్థులు జాగ్రత్తగా వెళ్ళండి ప్రభువులారా. అయితే వెళ్ళగానే పక్కన నిలబడితే ఏదో ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం దగ్గర దొరుకుద్దా? సమాధానం ప్రభువులు ఈ చెయ్యినట్టు పెట్టి ఇట్లా మొట్టికాయ వేస్తే అప్పుడు అనిపింది, రోయ్ మొట్టికాయ వేసనుకో నక్షత్రాలు కనపడతారు అని మాస్టర్లు అంటారే. ఓహో,
నక్షత్రాలు కనబడుతుంది, ఇదే కావాల్సి. కళ్ళు బయలు గమనాయి, అడుగు ముందుకు పడలా. ప్రభునందుకులారా, నా విద్యార్థి జీవితం గుర్తొచ్చింది. ఈ రోజు ప్రభు మాట్లాడుతుంటే లక్ష్యం ఉంచాలి అని ఈ ధ్యానం చేసుకుంటూ ఉండగా మా మాస్టారు ప్రభునందుకులారా జ్ఞాపకంలోకి వచ్చారు. నక్షత్రాలు కనపడినాయి, కళ్ళు బయలు కమ్మినాయి, అడుగు ముందుకు పడలా ప్రభునందుకులారా. అయితే జరిగింది ఏమంటే మద్రాసు వెళ్ళిపోయాను అయిపోయింది అనుకోండి. విజయవాడలో ఒకరోజు సూపర్ మార్కెట్ విజయవాడ రోడ్లో నేను నా స్కూటర్ మీద వెళ్తా ఉన్నాను. ఈయనేం ఎదురుగానే వస్తారు, మాస్టర్ వస్తున్నారు కదా అని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ప్రభునందుకు స్కూటర్ దిగిన దాని నడుస్తుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నారు. అమ్మా ముట్టిగా వేసి మాస్టర్, ఈయన ఏం మాస్టర్ అండి? మాస్టర్ టీచర్ గారు అక్కడ ఉన్నారు, చెప్పండి కొంచెం ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పండి. అడిగితే సార్ నమస్తే, నన్ను సార్ వస్తలేదండి, మీ స్టూడెంట్ నేను ఎక్కడబ్బా నోబెల్ హై స్కూల్ చదువుకున్నానండి. అయితే అడిగారు కదా, మాకు ఒక షాప్ కావాలి అని చెప్పి అడిగారు. ప్రభుత్వారా సార్ ఆ షాప్ మీద చూపించినట్టున్నాను. సార్ ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ మీ జస్ట్ కెన్ ఐ గో అని చెప్పి అడిగితే షూర్ అని చెప్పేసి నన్ను సాగనంటారు. తర్వాత ఇప్పుడు చెప్పాను లేదు ప్రభునందుకులారా, జార్జి గారు పరిచయం అయ్యారు. అక్కడక్కడ సాకులు సదస్సులు మేము పెడుతున్నాం. మచిలీపట్నంలో పరంజ్యోతి గారు ఒక అయ్యగారింట్లో మీటింగులు పెట్టి ప్రభునందుకులారా మీటింగులు పెట్టాం. ఆ మీటింగులకి తెలుగులో తర్జుమా చేయడానికి నేను వెళ్ళా. ఈ జార్జి గారి పక్కన, జార్జి గారి వారు ఒకటేమో ఉన్నట్టున్నాడు, నేనేమో 5 ఉన్నట్టున్నాను. ఎంత ఎత్తున్నా నేను కొట్టివాడుకున్నాను. అయితే జరిగింది మీటింగ్ లో వాక్యం ప్రకటిస్తా ఉన్నారు ఈ జార్జి గారు. ప్రభునందుకులారా నేను తెలుగు చెబుతున్నాను. తేలిగ్గా 40 నిమిషాలు ఆయన చెప్తాం, నేను చెప్తాం. ఇక పులిసింహ పోట్లాడుకుంటున్నదే అట్లా వెళ్ళిపోతా ఉంది. 4 నిమిషాల తర్వాత ఆ పందిరిలో అల్లంత దూరంలో మా మాస్టర్ కనపడ్డారు. ఎవరండి? మా జీవరత్న గారు. గుట్టికాయ గట్టిగేశారే, కళ్ళు బయలు గమ్మి నక్షత్రాలు కనపడి అని చెప్పానే ఆయన కనపడ్డాడు. ఇక ఇప్పుడు గుండెలో దడమలేదు, ఏం తప్పు చెబుతున్నాను. ఆయన స్పెషల్ ఎంఏ చేశాడు, ఎక్కడో విదేశాలు. ప్రభుత్వ ఎంఫిల్ చేశాడు, ప్రభుత్వ స్పెషలైజేషన్ చేశాడు. ఈ మాస్టర్ ముందు ఈ ఇంగ్లీష్ కి చెరుకు చెబుతున్న ఇతగాడికి గుండె దడ మొదలైంది, కాళ్ళు వరకు మొదలైంది. అమ్మా ఇక అప్పుడు ఏం ప్రారంభమైందంటే జార్జి చెప్పనేది కాదు. ఈ జార్జి గారు ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా పక్కన కూర్చోవచ్చు అనేది నా తొందర. అయితే ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పిన తర్వాత ప్రభుత్వారా నాతో పాటు కూర్చోమని చెప్పి అన్నారు జార్జి గారు. కాదు అడ్జస్ట్ వెయిట్ అని చెప్పి ఆయనేమో ఎదురుగా వస్తున్నాడు. ఈ మాస్టర్, నేనేమో మాస్టర్ నమస్కారం చెప్తానికి వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే సార్ నమస్తే సార్ అనగానే, వందనాలు సార్ అనగానే సెకండ్ ఇచ్చి వెరీ గుడ్ ట్రాన్స్లేషన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమంటాం ఇంకో మాట ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నారు ఇంగ్లీష్ లో. సార్ ఒక్క నిమిషం అని చెప్పని మీ స్టూడెంట్ అండి, నేను మీ స్టూడెంట్ అండి. 40 నిమిషాల సేపు సవ్యంగా సాగిలింది. 4 నిమిషాల తర్వాత ఎదురుగా మీరు కనపడ్డారు. కనపడితే నా కాళ్ళు చేతులు గుండె అన్ని కొట్టుకుంటాను సార్. అరే నువ్వు నా స్టూడెంట్గా, నాకు చాలా సంతోషం. నా స్టూడెంట్ అయి ఉండి ఎంత ఘనంగా లేకుంటే ఎంత చక్కగా ఇంగ్లీష్లోకి తెలుగులో తర్జుమా చేయటం ఏమాత్రం పొరపాటు లేకోకుండా నాకు చాలా సంతోషం. అప్పుడు చుట్టూ ఉన్న తన మిత్రులు ప్రియమైన వారందరినీ పిలిచి ఈ కృపారావు గారు నా స్టూడెంట్ అంట, ఈరోజు నా ముందు తెలుగులో తర్జుమా చేయటం నాకు అంతకంటే ఇంకేముందని చెప్పాడు. ప్రభు నాకంత కొరకు కాకోకుండా ఇప్పుడు అసలు సత్యంలోకి వస్తున్నాం. చూడండి, మన ప్రభు మనతో మాట్లాడటం ప్రారంభించాడు. మన ప్రభువు మనం దర్శించడం ప్రారంభించాడు. మన ప్రభువు తన వాగ్దానం ఇవ్వటం ప్రారంభించాడు. మన ప్రభువు మనం ప్రత్యక్షుడవటం ప్రారంభించాడు. అప్పుడు మనను పరిశుద్ధులుగాను ఇదిగో ఈ యెహోషువ భక్తులది కనుగొనబడితే మన పరమ తండ్రికి మన రక్షకునికి యేసు త్వరలో వచ్చుతున్నాడని ఒక వాక్కు ఒక పాట పాడుకున్నామే. ఆయన వచ్చిన దాని ముందు మనము కనుగొనబడినప్పుడు మనము నిర్దోషముగా నిర్భయముగా మన శుద్ధుల గుంపులో ఉండగలిగితే ఇశ్రాయేలీయులు అనబడేటువంటి లేకుంటే మన కుటుంబాన్ని ఆయన మాట చొప్పున ప్రభునందుకున్న యొర్దాను నది కావచ్చు, ఎర్ర సముద్రము కావచ్చు, ప్రభునందుకున్న మరి ఒక నది కావచ్చు, ఇగో ఈ సంసారం అనే సాగరం కావచ్చు గాక సమాధానంగా సాగి తీసుకుని వెళ్ళగలిగితే
మనం ఆయన ఎదుర్కోగలుగుతాం, మన కృపను సంపాదించుకుంటాం. అయితే ప్రభువునందులారా యెహోషువతో మాట్లాడినటువంటి యెహోషువ ఇశ్రాయేలీయులకు హితోపదేశం చేస్తున్నాడు. ఇదిగో ప్రభువునందులారా, ఇదిగో మందస్సమును మోయించు వెళుతున్నటువంటి ఈ యొక్క యాజకుల గుంపు, పరిశుద్ధుల గుంపు యొర్దాను నదిలోనికి దిగి నీటిని అంతగానే ప్రభువునందులారా నీరు అవతల ఒడ్డున రాశి వలె ఆగిపోయినాయట. హల్లెలూయా. దేవుని సంతానమా, యెహోషువతో మాట్లాడటం ప్రారంభించిన మూలపరమ తండ్రి ఈ దినముందు మనతో మాట్లాడటానికి ప్రారంభిస్తున్నాడు. రేపు ఈ రాత్రికే ప్రారంభిస్తాడేమో నీవు నమ్మకంగా ఉంటే, లేకుంటే రేపు వేకువజామునే ప్రారంభిస్తాడేమో నీతో మాట్లాడటానికి. అయితే నీవు దేవుని మాట వినటానికి సంసిద్ధంగా ఉంటే మేలు ఉంది. ధునకకుండా వెనకకుండా ప్రభునందుకులారా ఆయన మాట వినటానికి సంసిద్ధంగా అయితే ఆయన మనతో మాట్లాడతారు. ఇక్కడ ఒక సజీవ సాక్ష్యాన్ని మీతో చెప్పనుండి ప్రభునందుకులారా. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది, చాలాసార్లు 1-2 పర్యాలని చెప్పినట్లుగా ఉన్నారు. ప్రభునందుకులారా, ఆ బిడ్డ ఇక్కడే పుట్టి పెరిగాడు. ప్రార్థన ఎప్పుడు చేసేవాడంటే ఇప్పుడు ఒకసారి తెల్లవారుజాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభునందుకులారా, ఎప్పుడో తెలుసా, ఈ ఇల్లు వదిలిపెట్టి ఆ పక్కన శ్రీనివాస సినిమాకి వచ్చిన తర్వాత తెల్లవారుజాము 4 గంటలు లేచి మంచం మీద మోకరించి చేతులను పైకెత్తి ప్రభా ఈ సైతాన్ శోధన నన్ను విడిచిపెట్టలేదయ్యా, ఈ సైతాన్ శోధన నన్ను విడిచిపెట్టేటట్టుగా ఎప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి సగం సినిమాకి వచ్చినప్పుడు లేకపోతే మా తమ్ముడు కొంతమంది నవ్వుకుంటా ఉంటారు. ఇప్పుడు మనసు పైకి నవ్వుతే పట్టుకుంటాడు వైగారని చెప్పి కదా. సెకండ్ షో సినిమాకి వచ్చినప్పుడు, ఫస్ట్ షో సినిమాకి వచ్చినప్పుడు తెల్లవారుతో 4 గంటలు వేసి చేతులు మంచం మీద మోకరించి మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంది. ఏ శోధన అది? సైతాను శోధన అంట. ఈ మనసుకొచ్చిన ఆశ కాదు, ఈ మనసుకొచ్చిన తలపు కాదు. అప్పుడు చెల్లి ఒక ఉంది. ఈ చెల్లి ఏంటంట, అనే బాబాయ్ నుంచి అక్కడ చెప్పకని నోరు మూసా. ఎవరు నోరు మూసినా సరే అది బయటికి వచ్చే మాట దేవుని చిత్తమును వినటానికి కనుకుంటాను. దేవుని మాట వినటానికి ఆయన మాట్లాడటం ప్రారంభిస్తుంటే అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. అయితే మనము సంసిద్ధులము కావలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ రీతిగా దేవుని యొక్క జీవగ్రంథంలో ఈ వాక్కును బట్టి చాలా మాటలను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు జ్ఞాపకంలోకి వచ్చాను, జ్ఞాపకం చేశాను. ఎస్తేరు ప్రప్రథముగా జ్ఞాపకంలోకి వచ్చింది. ప్రభువు తన జనాంగమైనటువంటి యూదులకు, తన పరిశుద్ధులైనటువంటి కుటుంబీకులకు శ్రమ వచ్చి పడింది. ఏ శ్రమ? మరణశిక్ష అనేటువంటి శ్రమ వచ్చి పడింది. ప్రభువునందుకులారా వచ్చి పడింది. అయితే తన పిల్ల తండ్రి తను పెంచి పెద్ద చేసినటువంటి మొద్దుకై తను సెలవిచ్చింది, నీ వెళ్ళు, ఇదిగో సుశాన కోటలోను బయటను యూదులందరినీ కూడా పోగు చేయి, 3 దినములు ఉపవసించి ప్రార్థన చేయి. నేను నా చెలికత్తును ఉపవసించి ప్రార్థన చేస్తాము. ఒకవేళ ప్రార్థన అనంతరము రాజు సముఖంలోనికి నేను వెళతాను. రాజు ఆజ్ఞకు అది వ్యతిరేకమైనా సరే, నేను చనిపోయినా సరే రాజు దగ్గరకు వెళతాను అని చెప్పి సెలవిచ్చింది. ప్రార్థించింది. ప్రభువునందుకులారా, ప్రార్థన ముగించింది దాసురాలు ఈ రాణి. రాజు సముఖంలోనికి ప్రభువునందుకులారా వెళ్ళింది. రాజు కోపగించకుండా తన రాజదండాన్ని చాపాడు. హల్లెలూయా. ఈ దినముందు మన ప్రభు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. అయితే రాజాజ్ఞ పొందుకుంటానికి మనము ఆయన కృప చొప్పును బ్రతుకుతున్న వారిని, కృపాకాలమును బ్రతుకుతున్న వారిని. కంటికి కన్ను, పంటికి పన్ను. ప్రభువునందుకులారా, ఎద్దుకు ఎద్దు, పొలములకు పొలము, ప్రాణములకు ప్రాణము కాలంలో జీవించడం లేదు. కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కృపాకాలంలో జీవించేటువంటి మనం దేవుని ప్రియులారా, కృపాకాలంలో జీవించేటువంటి మనం అది మాట్లాడటానికి దేవుని వైపు నమ్మకముగా సంసిద్ధముగా జీవింప భద్రంగా ఉంటాం. ఇప్పుడు 7వ వచనాన్ని మనం చదువుకుంటాం మరొకసారి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి ఎదుట వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ
మొదలు పెట్టేదను. హల్లెలూయా. అవును ప్రభునందు మన కుటుంబమును గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితం గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. మన సంఘమును గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. మన ప్రియులను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. మన బిడ్డలను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. బిడ్డలు అని ఎందుకన్నానంటే ఇప్పుడే మన బిడ్డలందరూ కూడా తమ చదువులను పరీక్షలు ముగించారు. ఇక శ్రేష్టమైన పరీక్షలు కూడా సిద్ధపడుతూ ఉంటుంటారు. అయితే దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండాలా, ప్రభు ఇంటిలో నమ్మకముగా ఉండాలా, దేవుని ఇల్లు అనబడేటువంటి మందిరంలో మన మందిరం కూడా నమ్మకముగా ఉండాలి. ఈ యెహోషువ అనే భక్తుడు, యవనస్తుడు, పరిచారకుడు, ఈ పరిచారకుడైనటువంటి ఈ దాసుడు దేవుని ఇంటిలో, ఇశ్రాయేలీయులలో మోసే నాయకత్వంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు, దర్శించడం ప్రారంభించాడు, వాగ్దానం ఇవ్వటం ప్రారంభించాడు, పిలవటం ప్రారంభించాడు. అయితే ఆయన ఇంట్లో మనం నమ్మకంగా ఉందాం. ఆ ఇంట్లో నమ్మకం ఉందాం. దేవుని కొరకు కుమారంగా ఉందాం. అటు ఇటుగా ఉండవద్దు, అటు ఇటుగా ఉండవద్దు. ఇక్కడ చూసినట్లయితే ఓ ప్రభునందుక నీకు తోడైతాడు. అనంతరము ఇశ్రాయేలీయులందరూ కూడా ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు. అంటే దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభునందు పిల్లారా, వీరందరి ఎదుటి నిన్ను గొప్ప చేస్తున్నట్టే ఒక్కసారిగా వచ్చి రూపాయల మూటో, దినారాల మూటో, వెండి మూటో, బంగారు మూటో, మనకు కావలసిన పాములు వస్తామో ఇస్తున్నానని కాదు. క్రమక్రమముగా దేవుడు దీవించువాడుగా ఉన్నాడు. ఒక్కొక్క మెట్టు దీవించేవాడుగా ఉన్నాడు. ఆయన చిత్తమును కనుగొనే వారంగా ఉన్నాం. దేవుని స్తోత్ర. దేవుని ప్రియులారా, ప్రార్థించే ప్రియ భక్తుల కొరకు, అడిగే దేవుని బిడ్డల కొరకు ఈ సజీవ సాక్ష్యాన్ని మీతో పంచనివ్వండి. కంకిపాడు సంఘంలో ఒక దేవతాస్త్రాలు ఉండేదట. ఆ యమ్మని నేను చూడలేదు రండి. ప్రభునందుకున్నారా, జీవనోపాధికి ఏమీ ఆస్కారం లేకపోయింది. ఒక బిడ్డ ఉన్నాడు. ఎటు పని చేసుకుంటానికి అవకాశం దొరక్క, తండ్రి, ప్రభునందుకున్నారా, తన సంఘంలో ప్రార్థించే ప్రియమైనటువంటి వాడిని కొద్ది మందిని ఎంచుకుని ప్రార్థన చేయడానికి నిర్ణయం చేసుకుంది. వీరు 3 రోజులేమో ప్రార్థన చేశారు, లేకపోతే 4 రోజులు ప్రార్థన చేసి ఉండవచ్చు. ఆఖరి తెల్లవారు వేకువజామున మీకేమైనా కనపడిందా అని అడిగితే ఎవరు ఏమి మాట్లాడారు, నాకు కనపడలా. అయితే వాళ్ళు ఒక యవన బిడ్డ, కావలసిన బిడ్డ కోడిగుడ్డు కనపడుతుంది అని చెప్పిందారు ప్రభునందు గారు. ఒకవేళ దైవజనులతో సెలవిచ్చారు ఏమో, కోడిగుడ్లు అమ్ముకుని బ్రతకమని దేవుడు చెప్తున్నాడేమో అని చెప్పి వీరు ప్రార్థన చేసి 10 మంది 10 చేతులేగా కోడిగుడ్డు తీసుకుని వచ్చింది. అది చిన్నిగా ప్రారంభించిన ఈ పని, ఈ చిన్ని వ్యాపారము ఎక్కడికి వెళ్ళిందంటే మిగిలిన వారందరూ కూడా ఇల్లు తిరగకుండా, కొట్టు తిరగకుండా అందరూ తన ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళే స్థితిలోనికి దేవుడు దీవించాడు. తన కుమారుడు విద్యందును, బుద్ధియందును, భక్తి ఎందును వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వృద్ధులకి మూల కారణం ఏమంటే, ప్రభునందు పిల్లారా, ఈ అమ్మ తనకు వచ్చిన దేవుడు దీపించిన కొలది దేవుని ఇంటిలో నమ్మకత్వం, యథార్థత, తను ప్రార్థన చేసింది. ఆ తర్వాత కాలంలో ఆ బిడ్డ అదే రీతిగా అవసరంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి, తన చేతనైన రీతిలో మొదలుపెట్టడానికి సంసిద్ధురాలైందట. ఆ రీతిగా ఉండటాన్ని బట్టి తన పిల్లలందరూ ఎదుట తను గొప్ప చేయటం ప్రారంభించాడు, గొప్ప చేశాడు, కొదులు తీర్చాడు, కొరతలు తీర్చాడు, బిడ్డను వర్ధలు చేశాడు. హల్లెలూయా. దేవుని సంతానమా, మనము మన దేవుడు మన పిల్లలందరి ఎదుటనే మనతో మాట్లాడుతూ, దర్శిస్తూ, వాగ్దానం ఇస్తూ, ప్రత్యక్షమవుతూ మనల్ని గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడట. అయితే అందుకు మనము దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నామా? ఆ ఇంట్లో నమ్మకం నుండి ప్రార్థించిన ఎస్తేరు ప్రార్థన ఆలకించి మరణము నుండి జీవములోనికి నడిపించాడు. మరణ శిక్ష ఎవరికి వచ్చిందంటే, ఎవరైతే దేవుని సంఘాన్ని, దేవుని సంతానాన్ని, దేవుని జనాంగమును హతమార్చాలని కంకణం కట్టుకున్నాడో
అతగాడు మాత్రమే అదే ఉరికొయ్య మీదకు ఎక్కినట్లు దేవుని వార్త మనం చూస్తాం. అయితే మన దేవుడు తీర్పు మనం అనుకున్నట్లుగా వెనువెంటనే తీర్పు తీర్చడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆ దిన ముందు తీర్పు తీర్చేటువంటి వాడు ఉన్నాడు. అప్పటి వరకు అంతం వరకు సహించేటువంటి వాడు, అంతం వరకు నమ్మకముగొనేటువంటి వాడు, అంతం వరకు దేవుడితో జీవించినటువంటి వాడు ప్రభునందు తన బహుమానము స్వతంత్రించుకునేవాడు ఆయన. దేవుని స్తోత్ర. ఆ బహుమతిని స్వతంత్రించుకుంటానికి యెహోషువ వలె దేవుని స్వరమును ప్రభునందుకర వినటానికి, దేవుని మాటను వినటానికి ప్రభునందుకర సంసిద్ధముగా ఉండేటువంటి వారముగా ఉంటాం. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తనలండి, 42వ దావీదు కీర్తన ప్రభునందుకులారా, 42వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే ప్రభునందుకులారా 42వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదును. తనకు తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువును పిల్లారా, నేను ప్రశ్న వేసుకున్నాను. నేను ఎంతగా కనపడుతున్నాను? దేవుని పరిశుద్ధ సన్నిధిలో దొంపం ఇస్తున్నానా? ఒక క్రమం ఉందా? ఒక నియమం ఉందా? ఒక పరిశుద్ధత ఉందా? మాటలలో, క్రియలలో, అడుగులలో, యాత్రలో, చూపులో పరిశుద్ధత ఉందా? ఏముందో నా దగ్గర? ప్రశ్న వేసుకున్నాను. ఈరోజు కూడా దేవుడు మాట్లాడటం ప్రారంభించాలి. నీవు కూడా ప్రశ్న వేసుకుంటావా? నీ జీవన యాత్రలో ఏముంది? దేవుడు దర్శించగలిగినటువంటి పరిస్థితి ఏముందబ్బా? దేవుడు నాతో మాట్లాడగలిగినటువంటి పరిశుద్ధత ఏముంది? దేవుడు నన్ను పేరు పెట్టి పిలవగలిగినటువంటి జీవన యాత్ర ఏముంది? అయితే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఆ రోజు చక్కితో మాట్లాడలేదా? ఆ రోజు సమరీస్థితితో మాట్లాడలేదా? అవును, ఆయన చిత్తం అది. ఆయన చిత్తంలో ఉన్నవారు వాడు. అయితే ఆయన చిత్తంలో నీవు నేను ఉన్నామా? ప్రశ్న వేసుకో. అడుగు దేవుని. దేవుని అంతరంగములు అడుగు. ప్రభునందుకులారా, కృంగిపోతున్నావేమో, గల్బిలతో ఉంటున్నావేమో, వేదనతో ఉంటున్నావేమో, ఉన్నత జీవితం ఉంటున్నావేమో, తలబాటుతో ఉంటున్నావేమో, ఎంత సమృద్ధి ఉన్నా సరే అబ్బాయి లేదు 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 అని దేవుని స్థితిని ఒక మాట ఉంటుంది, వాడుక మాట బెది స్థితిని చూపిస్తున్నావేమో. ఆ స్థితిని విడిచిపెట్టు. దేవుని దగ్గర ప్రశ్న వేసుకో. కలవరపాట, కృంగిపోయిన స్థితి, వేదన స్థితి దేవుని దగ్గర అప్పగించు. దేవుని యందు నిరీక్షణించు. ఆయన కృప చూపించేవాడు, విడిచేవాడు కాదు అంటున్నాడు కదా. దేవుని కొరకు తృష్ణగొంతు ఉన్నది, ఆశ ఉంటున్నాను. దేవుని మాట్లాడాలి అని, దర్శించాలి అని, నా ముందు ఉన్న ఈ సమస్య తీరిపోవాలి అని, నాకున్న ఈ చిక్కు తొలగించబడాలి అని ఆశగుని ఉన్నాను. ప్రభు మాట్లాడటం ప్రారంభించాలి. అయితే రెండో వచనం ఆఖరి భాగం అంటారు కదా, తనకు తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నాను? వచ్చి వెళ్ళిపోతున్నాను, నేను కనబడుతున్నానని చెప్పనుకుంటున్నాను. హడావుడిగా వస్తున్నాను, హడావుడిగా వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను దర్శిస్తున్నాడు కదా అని చెప్పి అనుకుంటాను. ప్రశ్న వేసుకున్నాం. మంచిది. దేవుని స్తోత్రం. ఇదే దావీదు కీర్తనలో ప్రభువులారా 5వ వచనం చదువుకున్నాం. చూడండి. నా ప్రాణమా నాలో నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయించు. దేవుని యందు నిరీక్షణయించు. కంగారు పడుతున్నావు, తొందరపడుతున్నావు, ఆతృత పడుతున్నావు, పరిగెడుతున్నావు. ఇది అది అది ఇది ప్రభునందుకులారా, ఆఖరికి మిగిలేది ఏమీ ఉండదు. అక్కడ పని, ఇక్కడే పని, అక్కడ చేస్తామండి, ఇక్కడిది చేస్తామండి. కొంతమంది తమ జీవన యాత్రలోనే
పరిగెడుతూ ఉంటారు. అరచేతుల మాటల్లోనే అరచేతులు వైకుంఠం స్వర్గాలు చూపిస్తూ ఉంటారు. ఏమీ ఉండదు అక్కడ. ఏముంది? దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, పరుగులెత్తబోకు, ఓ ఆతృత పడిపోకు, ఓ అరచేతులని పరలోకము స్వర్గం కలపడాలని చేయబోకు. ఇప్పుడు బాగానే ఉండొచ్చుగా, కానీ ముగింపు జీవితం అవుతుంది. యేసు త్వరలో రాబోతున్న దినం అవుతుంది. ఆ దినం ముందు మిగిలినది ఏమి ఉండకపోతే అయ్యో విచారం, వెలుపల ఉంటాము. ఓ ప్రభునందుక దేవాక్యం ఉంది, అది చీకటట, అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావుదట. మాట్లాడుతున్న దేవుడు విడిచిపెట్టువాడు కాదు. మనం ఉండవలసిన రీతిలో ప్రశ్నించుకుని దేవుని వైపు చూస్తే ఆయన కృప చూపించేటువంటి వాడు. అందుకే నా ప్రాణమా నీవు ఏల కురింగిపోతున్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. నీవు దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచు. ఓ ప్రభువులారా, ఓ ఆ రీతిగా ప్రయాసపడిన వారిని, రాకులాడిన వారిని నేను చూచాను. అభ్యంతర పడవద్దు, నేను చూచాను. ఇప్పుడు వారు నాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఓ మాట్లాడుకుంటూ ఉంటాం, వందనాలు చెప్పుకొని సంతోషంగా. ఏముందంటన్నా? ఏమి లేదండి అయ్యగారు, ఏముంది? ఒట్టి చేతిలో ఉంది, ఏమి మిగల్లా. ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఏం చేశారబ్బా? 10 చేతులతో సంపాదించారే, 10 చేతులతో పరుగులెత్తారే, 10 కాళ్ళతో గంతులు వేశారే. అది నిజమో కాదో తెలియదు, కానీ మీరు చెప్పే మాట ఏమంటే ఏమీ లేదు నా దగ్గర. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని చిత్తములకు వ్యతిరేకంగా ఆ రీతిగా పరుగులితే ఏమి లేకుండా దేవుడు చేస్తాడేమో తెలియదు నాకు, లేకుంటే నీకు నీవుగా పోగొట్టుకుంటావేమో తెలియదు నాకు. లేకుంటే అన్ని ఉంచుకొని ఏమి లేదు అని చెప్పి దీనస్థితిని చూపిస్తావేమో తెలియదు నాకు. చూచుచున్నవాడు దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. అందుకే ఆయన ప్రారంభిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. యెహోషువ భక్తులతో మాట్లాడాడు. ప్రభునందు యోర్దాను నది యొక్క నీరు ఈవులు ఓ నిలిచిపోయిన రాసిన ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ నది దాటి అవతలకు వెళ్ళు పర్యంతరము ఈ యాజకులు మందసముతో ఓ నదిలో నిలవబడి వారు ఉన్నారట. అవును, ఇక్కడ ఒక మంచి మాట, లేకుంటే నీవు గ్యారంటీ అయిన మాట చెప్పనే ఉన్నా. నీతో పాటే, నీ చుట్టూనే, నీ కుటుంబంతోనే నీ సంఘం ఉంది. ఎందుకు? ప్రార్థించడానికి. ఎందుకు? ప్రభు నీతో మాట్లాడాలని అడగటానికి. ఎందుకు? నీవు తరమపడుతున్న విధానము, కలవరపడుతున్న విధానం నుంచి విడుదల పొందటానికి. అలనాడు యాజకుల మందస్సము నిలబడిన రీతిగా నీ సంఘము నీతో ఉంది. ఈ సంఘము ప్రార్థిస్తోంది, ఈ సంఘము కన్నీరు కారుస్తోంది, ఈ సంఘము విజ్ఞాపన చేస్తోంది. ఈ సంఘమును మించి నీవేమాత్రం కూడా గొప్ప ప్రియబిడ్డవు కానే కాదు. దేవుని బిడ్డ మాత్రంగానే ఉండటానికి సిద్ధపడవు. దేవుని కృపను వెదగటానికి మాత్రమే సిద్ధపడు. దేవుడు నీకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ప్రభునందుకులారా, ఓ దేవుని బిడ్డగా నీవు తెలుసుకుంటే ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, ప్రభునందుకులారా 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటున్నాం. నీవు తెలుసుకోగలిగితే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడా నీవు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, గర్గీషులను, అమోరీయులను, యెబూసీయులను వెలుగొట్టునని దీని వలన మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మధ్యన ఉన్నాడు, మాట్లాడటం ప్రారంభించాడు. కలవరపాటు వద్దు, కంగారు వద్దు, యథార్థతను విడిచిపెట్టి ఏదో సంపాదిస్తున్నా అని చెప్పి పరుగులెత్తవద్దు. దానిలో న్యాయం ఉందేమో, అక్రమం ఉందేమో, మోసం ఉందేమో, దైవ చిత్తములకు వ్యతిరేకమైన దోషం ఉందేమో, ఆ రీతిగా పరిగెత్తద్దు. దేవుని చిత్తానుసారంగా దేవుని కొరకు సాగివద్దు. ప్రభువును అప్పుడట శత్రువును, విరోధిని, పగపట్టిన వాడిని,
అసూయపడేవాడిని, ద్వేషిస్తున్న వాడిని, దూషిస్తున్న వాడిని, ప్రభునందు చలంగి మాట్లాడుతున్న వాడిని నీ ఎదుటి నుండి పారుతున్నాడట. హల్లెలూయా. అవును, అటువంటి కృప మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుడు పెంచాలని ప్రార్థించాను. దేవుని సంఘంలో నమ్మకముగా ఉండడానికి దేవుని పనుకుంటాం. నా ఇంటిలో నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను. ప్రభువులారా, మన కుటుంబంలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వారి ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదగాలంటే, లేకపోతే ప్రమోషన్ రావాలంటే వారు ఉన్నటువంటి సర్వీస్ని బట్టి, లేకుంటే జీవనయాత్రను బట్టి, వారు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఉంటుంటారు. ఊరికే పైకి ఎదగరు. పైకి ఎదిగిన వాడు అన్యాయస్తుగానే ఉంటూ ఉంటారు. అబద్ధికుడుగానే ఉంటూ ఉంటాడు. కానీ నమ్మకస్తుడు ప్రభువులారా తమ నమ్మకత్వాన్ని బట్టి ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత సంతోషపడుతుంటుంటారు. నాకు తెలిసిన ఒక ఉన్నతమైన ఆఫీసర్ ఉన్నాడు ప్రభువులారా, ఆఫీసర్ ఉన్నాడు. స్వతంత్రంగా మాట్లాడుకుంటూ ఉంటాం ప్రభువులారా. అయితే దేవుని పిల్లారా, ఆయన వివాహమైంది, కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టింది. ప్రభువులారా ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే తాను జీవిస్తూ ఉండగా బహిరంగంగా నేను క్రైస్తవుడను, దేవుని బిడ్డను అని చెప్పి ఒప్పుకున్నాడు. అయితే తన చుట్టూ కొంతమంది చేప ఉంటారు. ఏమంటారు? క్వార్టరీ అని ఇది ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. వీరు ఈయన నమ్మకం, తన నమ్మకంగా చేస్తూ తన సబార్డినేట్ అది చేయడమ్మా ఇది చేయడమ్మా అని చేస్తుంటే ఇవి వీరికి నచ్చల. ఉన్నతాధికారికి ఏవో మోస అది చూయించి ఇది చూయించి తనకు రావాల్సిన ప్రమోషన్ ఎంతకాలం ఆపారు తెలిసిన? 10 సంవత్సరాలు ఆపారు. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఆపారు. 10 సంవత్సరాల తర్వాత తాను పొందాల్సినటువంటి మేనేజర్ పోస్టు, డైరెక్టర్ పోస్టు, డిప్యూటీ డైరెక్టర్ పోస్టు పొందాడు. ఆ దేవుని బిడ్డ ఫోన్ చేసి, బ్రదర్ ప్రైజ్లా, ప్రైజ్లా అని చెప్పాను. బ్రదర్ ప్రమోషన్ వచ్చిందండి. అవునా? 10 సంవత్సరాల క్రితం రావాల్సిన ప్రమోషన్ ఇప్పుడు నాకు దేవుడు ఎవరికి ఇప్పించింది? ఎవరికండి? న్యాయమా కదా? మనందరం న్యాయం అనుకుంటున్నాం కదా. ఆయన ఉన్నాడు ఫోన్లో, కదా 10 సంవత్సరాల క్రితం రావాల్సిన డైరెక్టర్ పోస్టు ఇప్పుడు వచ్చిందండి. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ మాట అన్నప్పుడు కొంచెం సేపు నేను ఆయనతో పాటు మాట కలిపాను, సంతోషించా. ప్రభువులారా మాటలు చెప్పుకున్నా, బ్రదర్ ఫోన్లను కొంచెం ప్రార్థించండి, ప్రార్థన చేసి ఆశీర్వాదం చెప్పి ఆశీర్వాదం పలికా. ఇల్లు చేరిన తర్వాత మరలా ఈ బుర్ర పనిచేయడం ప్రారంభించింది. ఈ ప్రమోషన్ ఇప్పుడు రావాలబ్బా? 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం రావాల్సిన ప్రమోషన్ ని ఇప్పుడు దేవుడు ఇప్పిస్తే ఈ మనుషులు ఏమాత్రం కూడా ఫలానా వాళ్ళండి వీళ్ళండి ఇట్లా చేసి నన్ను అడుగుదొక్కాలని చూశారని ఒక్క మాట పలకనే. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డ, నువ్వు దేవునితో ఉండు. నీకు రావాల్సిన ఈవిని ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా ఇప్పిస్తాడు. అయితే నీ చుట్టూ నీ మీద ఇప్పుడు ముచ్చరించానే వారి గురించి మాత్రం కూడా ఆలోచించడానికి నువ్వు తలంపు పెట్టవద్దు, మనసు పెట్టవద్దు, చూపు పెట్టవద్దు. నీ వరకు మన వరకు మనం యథార్థంగా ఉందాం. ఆయన దీవించువాడే, లేవనెత్తేవాడే, కృప చూపించేవాడే. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును నడిపించడానికి ఎన్ని సంవత్సరాలు వీళ్ళు కన్నీరు విడిచారండి? ఎన్ని సంవత్సరాలండి? 450 సంవత్సరాల పైగా వీరు కన్నీరు విడుస్తూనే ఉన్నారంట. ఏమో విడిపిస్తానన్నాడు, విడిపిస్తాడో లేదో, తరాలు దాటిపోయినాయి. అయిన దేవుని వాగ్దానము మాసి పోలేదు. హల్లెలూయా. ప్రభువులారా, ఇక్కడ దేవుని వాక్యం జీవము గల దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఉన్న దేవుడు ప్రభువులారా ఆయన నిశ్చయముగా మన ఎదుట నుండి శత్రువును, చాతపడిని, చెలంగిపోలను, అంతరాలను, తంత్రాలను, రోగాలను ప్రభువులారా దేవుడు భారతరావుతారట.
నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, నాకు ఎవరో దేవుని బిడ్డలు ఎదురుతూ ఉంటారు, అయ్యా వందనాలండి అంటారు, ప్రార్థన చేయమని చెబుతా. నిజముగా నేను ప్రార్థన చేశానని చెప్పను, కానీ తర్వాత 2 నెలలకో 3 నెలలకో కనపడి గౌకుని సైకిల్ మీద వెళ్ళేవాడు, సైకిల్ దిగి నడిచేవాడు ఆగి, అయ్యా అప్పుడు ఆ రోగం ఉందని చెప్పాను కదా, ప్రార్థన చేస్తామని చెప్పాను. ఓ దేవుడు కృప చూపించాడండి అయ్యా, ఆరోగ్యంగా ఉన్నామండి. వారు ఏ మందిరానికన్నా వెళ్ళొచ్చుగా, వాడు హైందువులు వచ్చారు. ప్రభువులు అందుకున్నారు. ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళు సందర్భాలు ఉన్నాయి. ఈ పాలిక్ సెంటర్లోనే మాస్టర్ గారు, మీ నాన్నగారు ప్రార్థన మాకు తెలుసండి, మీ నాన్న చేయిస్తే చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు, ఆ సమయం మీ దగ్గర ఉందని వింటున్నామండి, దయచేసి అభ్యంతర పడవద్దు. ప్రభువులు ఏసై ఉంటాడు ఈ మాటలు, మా కోసం ప్రార్థన చేయండి. నేను చెప్పే మాట ఏమంటే ప్రార్థన చేస్తానని నేను చెప్తాను, ప్రార్థన చేస్తాను నేను చెప్పను, ప్రభు కృప నాతో ఉందని నేను చెప్పను. మన ప్రభు కానీ కాదు సుమా, ప్రభు కృప మనతో ఉంది. హల్లెలూయా. ఈ వాక్యంలో జీవము గల దేవుడు మీ మధ్య మన మధ్య ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా మన ఎదుటి నుండి శత్రువును, అభిత్రాత్మను, అవమానమును, వ్యతిరేకతను, మూర్ఖత్వాన్ని, చిల్లంగితనాన్ని భారతలోనే దేవుడు మన దేవుడు. అయితే ఆ ఇంట్లో నమ్మకంగా ఉంటాం. కంగారు పడుతున్నామా? దేవుని మనం చూద్దాం. 42వ కీర్తన చదువుకున్నాం కదా మనము. కలవరపడుతున్నాడట. కలవరపడుతుంటే జరిగిన సంఘటన ఏమంటే ప్రభువులు అంటున్నారా, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈ నిరీక్షణను పోగొట్టుకోబాకు. దేవుని ప్రీచనాంగం, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని కొరకులో దేవుడు ఆయన వైపు మనం చూద్దాం. అయితే ఆచారాల జోడికి, లోకము జోడికి సాగిపోకుండా జాగ్రత్త. వీళ్ళందరినీ వెళ్ళగొడుతుంటే మనం వారితో కలుస్తామన్నా, తిరిగి చూద్దామన్నా? కాదు, చూడవద్దు. ఇర్మియా గ్రంథంలో నాతో పాటు అండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం చూడండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినండి. ఏమంటే అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడద్దు. ఏవేవో చిహ్నాలు కనపడతాయి. ఇవాళ అమావాస్యని, ఇవాళ నెలపోరు పని, ఏవేవో కనపడుతూ ఉంటాయి. వాటి మీద మనము భయపడదు. ఒక మాట మీతో మనం వచ్చినండి, ఈ మంత్రం పునాది రాయి వేశామండి. పునాది రాయి వేస్తే అయిపోయిన తర్వాత నా దగ్గరికి ఎంక్వైరీ వచ్చింది. అయ్యగారండి, మీకు ఇవాళ పునాది రాయి వేయమని ఇప్పుడు చెప్పి ఎవరు చెప్పారండి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఎందుకంట ఆ రోజు అంటే చాలా చాలా మంచి రోజు అంటండి. తర్వాత ఇవో స్లాబ్ అయిపోయిన తర్వాత గుమ్మం ఎత్తామండి. గుమ్మం ఎత్తిన రోజు అంట. తర్వాత అడిగారు, అబ్బా ఈరోజు చాలా మంచి రోజు, ప్రతి చోట గుమ్మాలు ఎత్తున్నారు, ఇళ్లలోకి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. తర్వాత ఆలయం ప్రతిష్ఠించామండి. ఆ రోజు తర్వాత అయిపోయిన తర్వాత అయ్యగారికి ఎవరి దగ్గరికి వచ్చారో, ఎవరు చెప్పారో, ఎవరంట స్నాన దగ్గరికి, ఇంటి పూజా దగ్గరికి వచ్చుంటా నేను. ఆరాలండి, అన్యుల వలె ఆచారాలు అభ్యంతర పడబోకండి. ప్రభునందుకులారా, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఇటువంటి అద్భుతాలు చేస్తాడు. అందుకే తెర్జీలను, ఎర్గీలను వీళ్ళందరినీ వెలగొట్టే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట మీరు వినండి. యెహోవా సెలవిచ్చింది ఏమంటే, అన్యజనుల ఆచారము అభ్యసించబోకండి, వారి వైపు చూడబోకండి, వెనుతిరిగి చూడబోకండి. ఆయన మాట్లాడటం ప్రారంభించాడు, దర్శించడం ప్రారంభించాడు, కృప చూపించడం ప్రారంభించాడు. ఆయన కృపను మాత్రమే వెతకండి, దేవుని కృపను సాగి వెళ్ళండి. ఆయన దీవిని చేపించే వాడుగా ఉంటున్నాడు, వర్ధల చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోకుండా ఆయన వైపు మాత్రమే చూచేవారు. ఎందుకంటే ఆయన మాత్రమే జీవం గల దేవుడు. దేవుని స్తోత్రం. 10వ భాగం అంటాడు కదా, 10వ వచనం, ఆయనే 10వ వచనం, ఆయనే నిజమైన దేవుడు,
ఆయనే జీవము గల దేవుడు, సదాకాలమైన రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, ఆయన జనములు కోపములు సహింపలేవు. ఆయన సజీవుడు. దేవుని స్తోత్రాలు. మాట్లాడుతున్న దేవుడు, దర్శించే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, కనపరుచుకునే దేవుడు, ప్రభువుల నిజమైన దేవుడు, జీవముగల దేవుడు, సదాకాలం రాజుగా ఉండే దేవుడు. ఈ రాజును కలిగి ఉన్నాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అయితే ఇదిగో దేవునికి సంతానం, దేవునికి పిల్లారా, ఆయన విడిచి ఆయన చిత్తమును వ్యతిరేకంగా ఎటూ తొలగిపోకుండా ఆయన మాట వినటానికి సంసిద్ధులమవుతాం. దేవుని స్తోత్రాలు. యేసయ్య తన శిష్యులతో పలికిన కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. యోహాను సువార్త ప్రభువును 6వ అధ్యాయము 66వ వచనం మనం చదువుకుంటూ సాగబెడితే యేసయ్య తన శిష్యులతో మాట్లాడిన పరిశుద్ధ వాక్కులు మనం ఇక్కడ చదువుకుంటాం. ప్రభువును ద్వారా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. వినండి. ఇక్కడ ఒక శ్రేష్టమైన వాక్యం చదువుకున్నాను. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడము, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. కొంతమంది యేసుని వెంబడించినటువంటి వారు వెళ్ళిపోయారట. ఉన్నట్టు 12 మందితో ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? జారిపోవాలనుకుంటున్నారా? తొలగిపోవాలనుకుంటున్నారా? అక్కడ కూడా బాగుంది, ఇక్కడెక్కడో బాగుందని చెప్పి పరిగెత్తుదాం అనుకుంటున్నారా అంటే, ఓ రాయి లాంటి పేతురు, నమ్మకస్తున్నట్టు పేతురు అంటున్నాడు, నాయన ప్రభా ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఈ నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోతాం స్వామి? ఈ నిత్య జీవాధిపతి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా? దేవుని సంతానమా, ఆ నిత్య జీవం, ఆ జీవం, ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యక్షత ఈ దేవుని మందిరంలో సంపాదించుకున్నావు. నీవు జారిపోబోకు, తిరిగి చూడబోకు. ఒకవేళ ఎవరైనా జారిపోవటానికో అక్కడ ఇక్కడ అనుకుంటున్నారా? నీ చేతనైన రీతిలో మంచి సాక్ష్యం చెప్పు, హెచ్చరిక చేయి, సూచన చేయి, ప్రార్థించు, దేవుని హస్తాలకు అప్పగించు. దేవుడు నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని ఫలింప చేసేవాడు. అవునా? అవును. నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి కృప చూపించేవాడు. అవునా? అవును. విడిచిపెట్టువాడు కాదు. దేవుని కృపలో నమ్మకముగా ఆయన చేత కట్టబడే వారంగా ఉన్నాం. ప్రసంగి గ్రంథంలోనే ఒక మంచి మాట వచ్చింది. నేను ఈ రోజు ఈ కాలం చదువుకోలేదు, కానీ ఆ మాట ఇప్పుడు ఈ వాక్కును మనం ధ్యానం చేసుకుంటుంటే గుర్తు వచ్చింది. ఏముందంటే 3 పేటల తాడు త్వరగా దిగిపోనట. అవును, 3 పేటల తాడు. అందరం కలిసి ఉన్నామా? సాతాన్ని ఓడించవచ్చు. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నామా? చాతబడులు చేయించవచ్చు. అందరం కలిసి ఉన్నామా? లోకాధిపతి సవాలు చేసిన వాడిని దేవుడు ఓడించడానికి యుద్ధం చేయవచ్చు. ఒక్కొక్కరుగా ఉన్నామా? ఒక్కొక్కరిని సాతానుడు ఓడిస్తారు. ఆఖరికి విజయం ఎవరిది? సంఘానికి కాదు, సంఘ బిడ్డలకు కాదు, దేవునికి కాదు, సాతానుడు అయిపోతుంది. ఈ సాతానుడు ఎదుటాడుగా నవ్వుతాడేమో, నీ వారందరూ నాకు తేలిగ్గా దొరికేశారయ్యా అని చెప్పి దేవుని బిడ్డ, దేవుని కుటుంబం శోభలు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆ మాటలు వినటానికి దేవుని కృపను చూద్దాం, దేవుని కృపను వెలుగుదాం. దేవుడు విడుచువాడు కాక తన కృపను జంపు చేసుకుంటువాడు. అందుకు ప్రభువును ముగింపులో ఒక వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి.
సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మనం అందరం కలిసి ఉన్నాం కదా, 3 పేటల తాడు త్వరగా తెగిపోతను ముచ్చరించుకున్నాం కదా దేవుని వాక్కును బట్టి. అయితే సహోదరులారా, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ తమ్ముడు చెల్లారా, ప్రియ కుమార్తెలారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు. ఓ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని గుర్తించనని చదువుకున్నాం కదూ. ఓ జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని హృదయమట. ఏ హృదయమట? దుష్ట హృదయమట. మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. మాట్లాడుతున్న దేవుని సంఘములో, దర్శిస్తున్న దేవుని సంఘములో, మనం పలకరిస్తున్న దేవుని సంఘములో, మనతో ఉంటున్న దేవుని సంఘములో దేవుని పిల్లారా, ఈ దేవుని ఈ సంఘమును విడిచిపోయేటువంటి దుష్ట హృదయము, అవిశ్వాస హృదయం ఒకవేళ ఎవరి దగ్గరైనా దొరుకుతుందేమో, ప్రవేశిస్తుందేమో జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు మన ప్రభువు ప్రియరక్షకుడు తన కుమారుడైన పౌలు భక్తుల ద్వారా. జాగ్రత్తగా ఉన్నాం, ఆయన మాటలు ఉన్నాం, సాగిపడదాం, శత్రువులను ఓడించి వారంగా ఉన్నాం, ఉపవసిస్తాం, ఓ రాజు సముఖులను చేద్దాం. రాజు మనను బట్టి సంతోషించేవాడు ఉంటున్నాడు, ఘనత పొందేవాడు ఉంటున్నాడు. మన నమ్మకంగా అయింది అటువంటి కృపలో మన నమ్మకంగా అయింది. ప్రభు కృపను వెతికి దేవుని సందులో ఆయన బహుమానమును నిత్యత్వమును సంపాదించుకోవడానికి ప్రభువారే మనకు సహాయం చేసి బోధించి నేర్పించి దీవించి వర్ధల చేస్తారు గాక. దేవుడి మాటలను పరిశుద్ధ వాక్కును మనందరి కొరకు దీవించి మహిమ పొందుతారు గాక. ప్రార్థన చేసుకుంటున్నామండి. వినిన దేవుని వాక్కులను బట్టి, అలాగే యూట్యూబ్లో దేవుని ప్రియబిడ్డలు సిద్ధపరిచి ఇస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వినే ప్రియులు వారిని మీరు పొందాలని అడుగుతాం. మహోన్నతులను మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి నీ స్తోత్రాలు చూస్తున్నాం. ఏదైనా మీరు మాకు కనిపించిన వాక్కులు కొరకు నీకున్నారు. మీరు మాట్లాడటం ప్రారంభించారు. జమ్ము గల దేవుడు మీరు మా మధ్య ఉన్నారు. నీ స్తోత్రాలు, నీ స్తోత్రాలు. ఓ మా శత్రువులే వారిని నడుగొడుతున్నారు. నీ స్తోత్రాలు తండ్రి. తిరిగి అనేక వాక్కులు ధ్యానం చేసుకుంటాను సహాయం చేశారు. మా మధ్య ఉండండి. మేము విడిచిపోయే మనసు మాకు వద్దయ్యా, వద్దయ్యా. తీర్థ భక్తులు చెప్పండి, ఆయన మిమ్మల్ని విడిచి ఇంకెవరి దగ్గరికి వెళ్తామయ్యా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము. అటువంటి హృదయమానం ఎవరికి కూడా రాకుండా నిన్ను కలిగి మాత్రమే జీవించడాన్ని కృపను పెంచి మహిమాకంత పొందాలని ఈ వాక్కును యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులకు నీ దీవులను, దేవుడి ఆశీర్వాదాన్ని, రక్షణ వారికి రక్షణను, ఆచారాలు అనిపిస్తున్న వారికి ఆచారాన్ని విడిచిపెట్టుకో నీ కృప చెప్పించుకొని మమ్మల్ని మేము నిర్దేశిస్తామని చెప్పండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా దేవుడా, ఆమేన్.